నేను మీ కేవీఆర్. భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ ఎంత దరిద్రంగా తయారైందో గత కొన్ని అంటే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు, ఆ తర్వాత హర్యానా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇట్లాంటి రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల తీరును దేశం మొత్తం మొహాన కాండ్రి చూపిస్తున్నా, సుప్రీంకోర్టు మొటికాయలేస్తున్నా ఈ ఎన్నికల సంఘానికి బుద్ధి రాలేదు. అయితే రీసెంట్ గా కొంతమంది అంటే హర్యానా నుంచి, మహారాష్ట్ర నుంచి కొంతమంది అభ్యర్థులు సుప్రీంకోర్టు దృష్టికి ఎన్నికల సరళిని, ఈవీఎంలలో జరిగిన ట్యాంపరింగ్స్ ను వీటన్నిటిని సుప్రీంకోర్టు దృష్టిలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అక్కడ జరిగిన కొన్ని ఆర్గ్యుమెంట్స్ కారణంగా అసలు ఎన్నికల సంఘం ఏం చేస్తుంది, ఎన్నికల పనితీరును ఎట్లా సమీక్షిస్తుంది అని చెప్పి కొన్ని పాయింట్స్ రేజ్ చేసింది. తొందరలోనే ఒక రిపోర్ట్, డీటెయిల్ రిపోర్ట్ కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో సారీ చెప్తూ నిజమే సార్వత్రిక ఎన్నికలతో పాటు గత కొన్ని ఎన్నికల్లో తప్పులు జరిగినాయి, దానికి మేము చింతిస్తున్నాం, ఇంకా ఫర్దర్గా ఈ ఎన్నికల ప్రక్రియను సమీక్షిస్తాం, మళ్ళీ ప్రొసీజర్స్ అన్నింటినీ మార్చుకుంటామని చెప్పి ఒక సుదీర్ఘ లేఖను రాసిందనమాట. అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల అక్రమాల గురించి ఒకసారి మాట్లాడుకుంటే మాజీ ఐఏఎస్ ఈవీఎస్ శర్మ లాంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున దీని మీద రియాక్ట్ అయినరు. అదనంగా లెక్కించిన ఓట్లు, మొత్తం పోలైన ఓట్లలో 49.54 లక్షల ఓట్లను అధికంగా యాడ్ చేసి రిజల్ట్స్ రోజు కలిపి మరీ లెక్కించినమాట. వాటిని తీసేస్తే కూటమికి పడ్డ ఓట్లు 1,04,84,576, వైసీపీకి నికరంగా వచ్చిన వాళ్ళ ఓట్లను అట్లనే పెడితే 1,32,84,134 ఓట్లను అట్లనే పెడితే డిఫరెన్స్ 31 లక్షల ఓట్లు రెండు పార్టీల మధ్య డిఫరెన్స్ తెలియదు అనమాట. ఈ 31 లక్షల ఓట్లు వైసీపీకి అధికంగా పడడం వల్ల తక్కువలో తక్కువ 111 సీట్ల నుంచి 120 సీట్ల వరకు వైసీపీకి రావాల్సింది. కానీ అట్లా రాకుండా ఒక్కొక్కడికి 70,000, 80,000, 90,000 ఇంత భారీ మెజారిటీతో ఎట్లా వచ్చినాయి? ఆ ఎన్నికలు వచ్చిన రోజే, రిజల్ట్స్ వచ్చిన రోజే చాలా మంది జనము గగ్గోలు పెట్టిండ్రు, మేము వేసిన ఓట్లు ఏమైపోయినాయి అని చెప్పి రోడ్ల మీదకి వచ్చిన. అప్పట్లో మన కూటమి సర్కార్ చేసిన అరాచకాల్లో అవన్నీ తాళంలో కలిసిపోయినాయి అనమాట. ఎన్నికల సంఘం పనితీరు మీద, ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద దేశ ప్రజలకు నమ్మకం కోల్పోయే స్థితికి ఈ ఎన్నికల సంఘం పనితీరు ఇట్లా సాగిందనమాట. ఈరోజు సుప్రీంకోర్టుకు అదే ఇచ్చిందన్నమాట నివేదిక. సో రాబోయే రోజుల్లో ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా పార్టీలకు అతీతంగా పనిచేయకపోతే దేశంలో ఇంకా చాలా పెద్ద ఎత్తున అల్లర్లకు, ఇక మరో శ్రీలంక మాదిరి, మరో బంగ్లాదేశ్ మాదిరి ప్రజా పోరాటాలు వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈరోజు ప్రభుత్వం మారితే ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి చూస్తూనే ఉన్నారు కదా. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సంక్షేమం గాలికి పోయి, అరాచకాలు పేటరీకి బీహార్, ఆంధ్రప్రదేశ్ మారిన తీరే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. మనం వేసిన ఓట్లు ఎవడో దొంగిలిస్తే ఎట్టుంటుందో నిరూపించిన ఎన్నికలు.